హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ఎంతో టేస్టీగా ఉండే అటుకుల బెల్లం పాయసంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక 1/4 కప్పు తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి. ఇందులోకి ఒక 1/4 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇక్కడ మనకి బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు, కేవలం కరిగితే సరిపోతుంది. ఇలా కరిగిన తర్వాత నలకలేమీ లేకుండా ఒకసారి దీన్ని చక్కగా వడగట్టుకోవాలి. ఈ బెల్లం నీళ్ళని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెలో 2 కప్పుల పాలకి 1 కప్పు నీళ్ళని చేర్చి ఒక పొంగు వచ్చే వరకు కాచుకోవాలి. ఈలోపు ఒక కడాయిలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని వేయించుకోవాలి. వీటితో పాటు కొద్దిగా జీడిపప్పు, బాదం పప్పు, నచ్చితే కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్పు అటుకుల్ని వేసుకొని వేయించుకుందాం. ఈ అటుకులు మరీ పల్చటివి కాకుండా మనం ఉప్మా చేసుకోవటానికి కొద్దిగా మందంగా ఉండే అటుకులు వాడతాం కదా, అవి తీసుకున్నాను. వీటిని ఒక 3-4 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వీటిలోకి మనం కాచి పెట్టుకున్న పాలను వేసుకొని అటుకులని ఉడికించుకోవాలి. మనకి అటుకులు చాలా త్వరగా ఉడికిపోతాయి. ఒక 4-5 నిమిషాలకి మనకి అటుకులు చక్కగా ఉడికిపోయి ఉంటాయి. ఒక్కసారి చెక్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇలాచీ పౌడర్, అలానే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ముందుగా మనం కరిగించి పెట్టుకున్న బెల్లంని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. బెల్లం అంతా కూడా ఇందులో కలిసేలాగా చక్కగా అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని 5 నిమిషాలు దీన్ని పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.